హాయ్ హలో ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియోలోని ప్రాపర్టీ గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ 1లోని నియర్ బాషింగ్ క్యాంపస్ దగ్గరలో ఉంటుందండి. ఈస్ట్ ఫేస్ డూప్లెక్స్ విల్లా అండి. 133 గజాలు కన్స్ట్రక్షన్ అండి. ఏరియా చాలా బాగా డెవలప్ అయినటువంటి ఏరియా అండి. బాగా అంటే బాగా డెవలప్ అయిపోయింది. చుట్టూత వెరీ నియర్లో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే దాదాపుగా 7 నుంచి 10 వరకు కాలేజెస్ స్కూల్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి. మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నటువంటి ఏరియా, బాగా డెవలప్ అయినటువంటి ఏరియా. ఈ ఏరియా నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డుకి కేవలం వాకబుల్ డిస్టెన్స్ అండి. నడుచుకుంటూ ఇన్నర్ రింగ్ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు అండి. విల్లా అయితే ఈ విధంగా ఉంటుంది. ఫుల్లీ ఫినిష్డ్ అయిపోయి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నటువంటి విల్లా అండి. కన్స్ట్రక్షన్ మాత్రం ఎక్కడా కూడా రాజీ పడలేదు. అద్భుతంగా కన్స్ట్రక్షన్ పూర్తి చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్కి వాడిన మెటీరియల్ మొత్తం కూడా హై కాస్ట్ మెటీరియల్ అండి. అలాగే కన్స్ట్రక్షన్కి సిమెంట్ కానివ్వండి, ఇదంతా కూడా మంచి పేరున్నటువంటి హై కాస్ట్ మెటీరియల్ యూస్ చేయడం జరిగింది. అలాగే వుడ్ వర్క్ వచ్చేసరికి మొత్తం కూడా మంచి బలార్సా టేకు యూస్ చేయడం జరిగిందండి. వుడ్ వర్క్ అద్భుతంగా కన్స్ట్రక్షన్ పూర్తి చేయడం జరిగింది. మంచి బడ్జెట్లో విల్లా కావాలి అనుకున్న వారికి ఇది బెస్ట్ చాయిస్ అండి. ముందంతా కూడా లపత్ర గ్రానైట్ వేయడం జరిగిందండి. ఎక్కడ కూడా స్కిప్ అవ్వకుండా ఉంటుంది. చాలా బాగా ఉంటుందండి. కింద లోపల వచ్చేసి మొత్తం కూడా మార్బుల్ ఇవ్వడం జరిగింది. ఏరియా అయితే సూపర్గా ఉంటుందండి. మంచి ప్రైమ్ లొకేషను. బిసైడ్ దగ్గరలోనే ఓల్డ్ ఇన్నర్ రింగ్ రోడ్ అంటారండి, పాత బైపాస్ అంటారండి. దానికి జస్ట్ 3వ ప్లాట్ కానీ 4వ ప్లాట్ కానీ వస్తుందండి. చక్కగా నడుచుకుంటూ ఆ రోడ్డు మీదకి వెళ్ళిపోవచ్చు. లేదా ఇన్నర్ రింగ్ రోడ్డుకి 300 మీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది. చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. విల్లా అయితే సూపర్ లగ్జరియస్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఏరియా కూడా ఆల్ ఎమ్యూనిటీస్ చాలా దగ్గరలో ఉన్నటువంటి ఏరియా అండి. ఇక్కడ నుంచి విజయవాడ హైవేకి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. లేదా హైవే కూడా దాదాపుగా 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆటోనగర్కి కేవలం 1 కిలోమీటర్, మొత్తం కూడా కేవలం 1 కిలోమీటర్ రేడియస్లోనే అన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి. ఈవెన్ హాస్పిటల్స్ కానివ్వండి, థియేటర్స్ కానివ్వండి, మాల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే అవైలబిలిటీలో ఉన్నాయండి. విల్లా అయితే సూపర్ లగ్జరియస్గా ఉంటుంది. మంచి లగ్జరియస్ విల్లా తీసుకోవాలనుకున్న వారికి బడ్జెట్లో ఈ విల్లాని ప్లాన్ చేసుకోవచ్చండి. ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ విషయంలో రాజీ పడలేదు. బయట మనం చూస్తున్న విధంగా బయట నుంచే వర్కర్స్ లోపలికి రావడానికి కూడా, అంటే వంటవారు కానీ వారు రావడానికి కూడా అవైలబిలిటీగా బయట నుంచి డోర్స్ ఇవ్వడం జరిగిందండి. అలాగే మెయిన్ గుమ్మాన్ని కూడా మనం వీడియోలో గమనిస్తూ ఉన్నాం. ఇది మెయిన్ గుమ్మం అండి. మెయిన్ డోరు ఈ విధంగా లోపలికి ఎంట్రన్స్ వచ్చిన తర్వాత బయట నుంచి కూడా ఎంట్రన్స్ ఉంటుందండి. పక్క నుంచి, అంటే వర్కర్స్ ఎవరైనా లోపలికి రావడానికి వర్కింగ్ కోసమని. నూట 33 గజాల్లో సూపర్ లగ్జరియస్గా డిజైన్ చేయబడినటువంటి విల్లా అండి. ముందైతే 33 అడుగుల రోడ్డు ఉంటుంది. అలాగే పార్కింగ్ ఏరియా వచ్చేసి దాదాపుగా ఇన్నోవా పట్టే అంత పార్కింగ్ అవైలబిలిటీలో ఉంటుందండి. ఇది కూడా మనం వీడియోలో గమనించి ఉన్నాం. కింద వచ్చేసి సింగిల్ బెడ్రూము, హాలు, కిచెను, పార్కింగు, డైనింగ్ ఏరియా కూడా అవైలబిలిటీలో ఉంటుందండి కింద. అలాగే ఫ్యూచర్లో ఎవరైనా సరే లిఫ్ట్ పెట్టుకోవాలనుకున్న వారికి కూడా స్పేస్గా కొంచెం వదిలి ప్లాన్ చేయడం జరిగిందండి. ఇది మాస్టర్ బెడ్రూము, కింద ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూము. అండ్ అటాచ్డ్ కూడా మనం వీడియోలో గమనించవచ్చు. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూము. చిన్న వర్కులు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయండి. దాదాపుగా వర్క్ మొత్తం కూడా పూర్తయిపోయి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నటువంటి ఫ్లాట్ అయితే మనం ఈ వీడియోలో గమనిస్తూ ఉన్నామండి. సూపర్ లగ్జరియస్ విల్లా అండి. చాలా లగ్జరియస్గా ఉంటుంది. అలాగే చాలా ప్యాషనేట్గా ఉంటుందండి. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుంది. అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్. ఇది లిఫ్ట్ స్పేస్ కోసం వదిలినటువంటి ఏరియా అండి. ఇది మొత్తం కూడా హాల్ అండి. కింద మొత్తం కూడా మార్బుల్ ఇవ్వడం జరిగింది కింద. అండ్ డైనింగ్ ఏరియా అయితే ఈ విధంగా స్టెప్స్కి ముందు ఉంటుందండి. పూజ గది మంచి స్పేషియస్గా ఏర్పాటు చేయడం జరిగింది. పూజ గదిని కూడా పక్కా వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి బిల్డింగ్ అండి.
ఇది వచ్చేసి కిచెన్ అండి. మనకి కిచెన్కి బిసైడ్ నుంచి ఓపెన్ ఉంటుంది లోపలికి రావడానికి. అయితే ఎవరైనా పనివారు రావడానికి అవకాశంగా ఏర్పాటు చేయడం జరిగింది పనివారి కోసమని. అండ్ స్టెప్స్ కూడా మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేయడం జరిగిందండి. స్టెప్స్కి బ్లాక్ గ్రానైట్ లపత్రా యూజ్ చేయడం జరిగింది. ఈ లపత్రా యూజ్ చేయడం వల్ల కింద కాళ్ళకి మంచి గ్రిప్ దొరుకుతుందండి. సో అందువల్ల లపత్రా యూజ్ చేయడం జరిగింది స్టెప్స్కి. మొత్తం కూడా మంచి హై కాస్ట్ మెటీరియల్ యూస్ చేసి కన్స్ట్రక్షన్ పూర్తి చేయడం జరిగిందండి. మంచి పేరున్నటువంటి మెటీరియల్ మన వీడియోలో గమనిస్తూ ఉన్నాం. జస్ట్ చిన్న వర్కులు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయండి. మిగిలిన వర్కులు మొత్తం కూడా పూర్తయిపోయి ఉంది. ఇది పైన ఉన్నటువంటి హాలు. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ప్రతి గడపకు కూడా మంచి బలార్సా టేకు యూజ్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మంచి స్పేషియస్గా ఉంటుంది. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంటుందండి. ప్రతిదీ కూడా టేక్ వుడ్తో ఫినిష్ చేయడం జరిగిందండి. ఏదైతే వుడ్ ఇచ్చారో ఆ వుడ్ మొత్తం కూడా కిటికీలకు కానివ్వండి అండ్ గడపలు అండ్ తలుపులకు కానివ్వండి వీటన్నిటికీ యూజ్ చేసినటువంటి మంచి బలార్సా టేక్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ పూర్తి చేయడం జరిగిందండి. మంచి ప్రైమ్ లొకేషను. ఇన్నర్ రింగ్ రోడ్లోనే దాదాపుగా 3-4 హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ దగ్గరలోనే దాదాపు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే వాసవి మాల్స్ అండ్ ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి. హౌస్ అయితే ఈ విధంగా ఉంటుందండి. విల్లా మంచి వెంటిలేషను అండ్ మొత్తం కూడా గాలి వెలుతురు వెంటిలేషన్ మొత్తం బాగున్నటువంటి ఏరియాలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇంకా పోతే గ్రౌండ్ వాటర్ వచ్చేసి మంచి స్వీట్ వాటర్ అండి, చాలా బాగుంటుంది. ఈ ఏరియా నుంచి దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలోని గ్రౌండ్ వాటర్ను మాత్రమే యూజ్ చేస్తూ ఉన్నారండి. మొత్తం కూడా వాటర్ మొత్తం కూడా ఈ ఏరియా నుంచే పంపిణీ చేయడం జరుగుతుందండి. సో గ్రౌండ్ వాటర్ మాత్రం ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది. అన్నింటికీ యూజ్ చేసుకోవచ్చు అండి. ఈవెన్ తాగటానికి కూడా గ్రౌండ్ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ పైన ఉన్నటువంటి చిల్డ్రన్ బెడ్రూము ఈ విధంగా ఉంటుంది. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా అవైలబిలిటీలో ఉంటుందండి పైన ఉన్నటువంటి చిల్డ్రన్ బెడ్రూమ్కి. ఇది అటాచ్డ్. గెస్ట్ రూమ్ కూడా ఒకటి ఇవ్వడం జరిగిందండి పైన. దాదాపుగా మొత్తం 4 BHK అన్నట్టు పైన గెస్ట్ రూమ్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. పైన 3 బెడ్రూమ్స్ ఇవ్వడం జరిగిందండి. ఒక గెస్ట్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీడియోలోనే మొత్తం కూడా గమనించవచ్చండి. అయితే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే మీకు పూర్తిగా ఈ ప్రాపర్టీ గురించి అర్థమవుతుందండి, లేదా అర్థం అవ్వదు. దయచేసి గమనించండి. ముందున్నటువంటి సిమెంట్ రోడ్డు వెల్ డెవలప్డ్గా ఏర్పాటు చేసినటువంటిదండి. దగ్గరలోనే హాస్పిటల్స్ ఇవన్నీ ఉన్నాయి. మంచి డెవలప్ అయినటువంటి ఏరియా అండి, బాగా డెవలప్ అయినటువంటి ఏరియా. వీడియోలో మనం డెవలప్మెంట్స్ని కూడా గమనిస్తూ ఉన్నాం. ఇది వచ్చేసి మనకి కాస్ట్ దాదాపుగా 1,40,00,000 రూపాయలు చెప్తా ఉన్నారండి. కూర్చొని మాట్లాడుకుంటే లిటిల్ బిట్ బార్గెన్ చేస్తారు, మరి ఓవర్ బార్గెన్ అయితే కాదు. 1,40,00,000లో మంచి విల్లా అయితే మనం చూస్తూ ఉన్నాం వీడియోలో. ఇది వచ్చేసి గెస్ట్ రూమ్ అండి. గెస్ట్ రూమ్కి చిన్న బాల్కనీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హౌస్ అయితే సూపర్ లగ్జరియస్గా ఉంటుందండి. బడ్జెట్లో 1,40,00,000 రూపాయల బడ్జెట్లో కావాలనుకున్న వారికి అయితే ఈ యొక్క విల్లా సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మంచి పాష్ ఏరియాలో బాగా డెవలప్ అయినటువంటి ఏరియాలో ఇల్లు తీసుకోవాలనుకున్న వారికి ఇదైతే బెస్ట్ చాయిస్ అండి. ఆల్ ఎమ్యూనిటీస్ అయితే వెరీ నియర్లో ఉన్నటువంటి ప్రాపర్టీ, మంచి లొకేషన్ కూడా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావుస్ ప్రాపర్టీస్ గుంటూరు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉంది ఏంటనేది కూడా మీ కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావుస్ ప్రాపర్టీస్ గుంటూరు. థ్యాంక్ యూ.